100 టీవీ న్యూస్ పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగొడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో చూడముచ్చటగా ముస్తాబు అయిన శివాలయం కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులకు శివయ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, తుమ్మల ప్రతాప్ రెడ్డి, తుమ్మల రిష్వంత్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ ఏనుగుల తులసిరెడ్డి, కొల్లూరు మల్లేశం స్వామి, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గుట్ట మరి ఈరోజు కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి రోజున మరి వేలాది మందిగా మరి అభిషేకాలు మరి అలాగే దర్శనాలు ఇలాగా ఈరోజు మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మరి నాకు తెలిసి మరి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు 1,00,000 జనాభా 1,00,000 మంది భక్తులు కూడా విచ్చేసి దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్దగా భక్తులు రావడానికి మరి వారికి అన్ని విధాలుగా మేము అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఇప్పుడు మీరు చూశారు ఈ యొక్క పల్లకి సేవ అలాగే జ్వాలాతోరణం ఈ రెండింటికి మరి వేలాది మంది భక్తులు వచ్చి మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారి అందరికీ మరి ఈరోజు మేము మా యొక్క కమిటీ తరఫున మా ఈఓ గారి తరఫున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి సన్నిధానంలో బీరంగొడ గుట్టలో ఈరోజు కార్తీక పౌర్ణిమను పురస్కరించుకొని అద్భుతమైన కార్యక్రమాలు చేసినాము. ఉదయం 4 గంటల నుండి ఉదయం అభిషేక కార్యక్రమాలు ప్రారంభించినాము. అంతేకాకుండా అభిషేకాలు 1 గంట వరకు జరిగినాయి. తర్వాత స్వామివారికి సాయంకాలము దేవాలయంలో దీపారాధన అనిపించింది. మహాదేవుడు పరమానంద భరితుడైనాడని ప్రతి భక్తుడు ఆనందంతో పరవశంతో ఆనందపడ్డారని భావిస్తున్నాం. అందరికీ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి తరఫున శుభాశిస్సులు తెలియజేస్తున్నాం. శుభం భూయాత్, శుభం భూయాత్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు గురుస్వామి కేశవ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నేను కన్యాస్వామి రిష్వంత్ రెడ్డిని ఫస్ట్ టైం మాల వేసుకున్నాను. ఈరోజు అమీన్పూర్లో నా నివాసంలో భారీ ఎత్తున పడి పూజను ఈరోజు నిర్వహించిన ఇక్కడికి విచ్చేసిన స్వాములందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా గురుస్వామి గారికి మా నాన్న అయిన తుమ్మల పాండురంగారెడ్డి గారు మాజీ చైర్మన్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు.